ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యందు భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటల్లో నా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం ఎక్కడన్నా ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. సరే, ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, అవునా? మనందరి రక్షకుడును దేవుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికిన 7 మాటలు. ఏంటి? మనందరి రక్షకుడును దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికిన 7 మాటలు. అందరికీ తెలిసినవే అయినా మరొకసారి ఈరోజు నేర్చుకుందాం. ఈ మాటలు వినేవాళ్ళు గుర్తుంచుకోవాల్సినవి ఏంటంటే, మొదట ఎన్నోసార్లు విన్నవే కదా అని పక్కన పెట్టద్దు, సరిగా వినకుండా కూర్చోవద్దు. మొదటిది ఏంటి? ఎన్నోసార్లు విన్నవే కదా అని పక్కన పెట్టకూడదు. రోజు చూసే మన ఇంట్లో సరిగ్గా చూస్తే భార్య కొత్తగానే కనబడుతుంది, భర్త కూడా కొత్తగానే కనబడతారు, పిల్లలు కూడా కొత్తగానే కనబడతారు. మనం చూసే విధానాన్ని బట్టి వాటి మనసు పెట్టి చూస్తే ఎలా కనిపిస్తారు. మనసు పెట్టి వింటే దేవుని మాటలు కూడా మీకు ఎప్పుడు కూడా కొత్తగానే కనిపిస్తాయి. ఈ మాటలు వినేవాళ్ళు గుర్తుంచుకోవాల్సిన 3వ విషయం ఏంటంటే, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదన్నారు, కానీ దేవుని దగ్గర పాతవి ఏమీ లేవు, అన్నీ కూడా కొత్తగానే ఉంటాయి. మనం 7 మాటల్లో తెలుసుకోవాల్సిన సత్యపు లోతులు చాలా ఉన్నాయి. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అయిపోయిన తర్వాత ఈ మాటల గురించి మనం మాట్లాడామనుకోండి, వినేవాళ్ళు కూడా వినరు. ఎందుకంటారు? అయిపోయింది కదా అంటారు. క్రిస్మస్ అయిపోయిన తర్వాత క్రిస్మస్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది. కాబట్టి ఈ టైంలో ఈ మాటలు ఎక్కువగా అంగీకరిస్తారు కాబట్టి ఈ మాటల గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ 3 విషయాలు మీరు మనసులో పెట్టుకుని వినండి, పాఠం బాగా అర్థమైంది. పాఠం పేరేంటంటే, టైటిల్ ఏంటంటే, మనందరి రక్షకుడు దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికిన 7 మాటలు. మొదటి భాగం ఏంటంటే ఉపోద్ఘాతం, పరిచయం. మొదటి భాగంలో మీకు 3 విషయాలు వస్తాయి. మొదటిది ఏంటంటే పరిచయము, రెండవది 7 మాటల విభజన, మూడవది యేసుక్రీస్తుని సిలువే ఎందుకు వేశారు. ఈ 3 విషయాలు మొదటి భాగంలో వస్తాయి మీకు. మొదటిది ఏంటి? మొదటి భాగంలో పరిచయం, విభజన, సిలువే ఎందుకు వేశారు. ఓకేనా? మనకి ఏది తెలియాలంటే ముందేం తెలియాలి? విభజన అనేది తెలియాలి. విభజనకు ముందేం తెలియాలంటే పరిచయం తెలియాలి. మనం సత్యవాక్యాన్ని విభజించడానికి ముందుగా మనం పరిచయం గురించి మనం తెలుసుకుందాం. తిమోతి గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు రాయించిన మాట ఏంటంటే, పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో సత్యవాక్యమును సరిగా విభజించమన్నాడు. సత్యవాక్యమును సరిగా, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. అంటే ఈ 7 మాటలు కూడా మనం విభజన చేస్తేనే మనకు అర్థమవుతాయి. అవునా? 7 మాటలు కూడా మనం విభజన చేసి నేర్చుకుంటేనే మనకి అర్థమవుతుంది. కాబట్టి మొదట మనం 7 మాటలు అసలు ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికిన 7 మాటలు ఏంటో నేర్చుకుందాం. ఈ 7 మాటలు గుర్తుంచుకోండి. చచ్చిపోయే రోజు వరకు కూడా మీకు గుర్తుండాలి. చచ్చిపోయే ముందు కూడా దేవుడితో మాట్లాడవలసిన 7 మాటలు ఇవి మనందరం కూడా. మొదటి మాట లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. రెండవ మాట సేమ్ గుర్తుంచుకోండి, లోకాసు వార్త 23వ అధ్యాయం 34 అన్నా కదా, దాన్ని తిరిగేస్తే 43. సింపుల్గా గుర్తుపెట్టుకొని చెప్తున్నాను. లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం మొదటి మాట. లోకాసు వార్త 23వ అధ్యాయం ఇందాక 34 అన్నా కదా, ఇప్పుడు 43 రెండవ మాట. లోకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం 7వ మాట. ఎన్ని మాటలు వచ్చేసిన ఒక దాంట్లో? 3 మాటలు. లోకాసు వార్త 23:34, 23:43, 23:46. మొదటి మాట, రెండవ మాట, 7వ మాట. 3 మాటలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు యోహాను సువార్తలో ఇంకో 3 మాటలు ఉంటాయి. అది కూడా సేమ్ అంతే. మూడో మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం
26వ వచనం, 27వ వచనం. 5వ మాట 28వ వచనం, 6వ మాట 30వ వచనం. సింపుల్గా ఉందా? మత్తయి సువార్త 23వ అధ్యాయం 34వ వచనం మొదటి మాట, 43వ వచనం రెండవ మాట, 48వ వచనం 7వ మాట. ఓకేనా? అదే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం 3వ మాట, 28వ వచనం 5వ మాట, 30వ వచనం 6వ మాట. మధ్యలో ఏ మాట మిగిలిపోయింది మనకి? 4వ మాట. గుర్తుంచుకోండి, సువార్త పుస్తకాలు రాసిన నలుగురు కూడా 7 విషయాలు రాయలే. యోహాను గారు 3 విషయాలు రాశారు, మత్తయి గారు లోకా సువార్త 3 విషయాలు రాశారు. కానీ ఈ 4వ మాటని మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో ఇద్దరు ఒకటే మాట రాశారు. మార్కు సువార్త 15:34లో ఉంటుంది, మత్తయి సువార్త 27:46లో ఉంటుంది. ఇది పరిచయం, 7 మాటల పరిచయం. 7 మాటల పరిచయంలో మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. రెండో మాట ఏంటంటే, మర్చిపోయావా? రెండో మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది. ఈ 7 మాటలు మీకు గుర్తుంటేనే పాఠం బాగా అర్థమైంది. మూడో మాట ఏంటంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 4వది ఏంటంటే, దేవా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. 5వ మాట ఏంటంటే, దప్పికొనుచున్నాను. 6వ మాట ఏంటంటే, సమాప్తమైనది. 7వ మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను గొప్ప శబ్దంతో కేక వేసి చెప్పాడు. 7 మాటలు మరొకసారి చెప్పు. మొదటి మాట అండి, లోకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. రెండవ మాట 23వ అధ్యాయం 43వ వచనం, లోకా సువార్త, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నీతిమంతుడైన దొంగతో చెప్పాడు. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు, తల్లితో అమ్మా ఇదిగో నీ కుమారుడు, శిష్యునితో ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. 4వ మాట 2 చోట్ల రాయబడింది, మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, నేను దప్పికొనుచున్నాను అని లేఖనం నెరవేరినట్లుగా చెప్పాడు. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, సమాప్తమైనది. 7వ మాట 23వ అధ్యాయం లోకా సువార్త 46వ వచనం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను గొప్ప శబ్దంతో కేక వేసి ప్రాణము విడిచాను. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు, మనందరి రక్షకుడు దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన 7 మాటలు. 7 మాటలు. మొదటి భాగంలో ఏముంటాయి అని చెప్పాను మీకు? పరిచయం, విభజన, యేసుక్రీస్తు సిలువే ఎందుకు వేశారు, పరిచయం అయిపోయింది కదా. 7 మాటల పరిచయం. లోకా సువార్తలు ఎన్ని మాటలు ఉన్నాయి? 3. యోహాను సువార్తలు ఎన్ని మాటలు ఉన్నాయి? 3. మత్తయి మార్కులు ఎన్ని మాటలు ఉన్నాయి? 2. ఒకటే మాట ఉంది. లోకా సువార్త 23:34, లోకా సువార్త 23:43. మొదటి మాట, రెండవ మాట. 46 7వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 18-19 వచనాలు, యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. 26-27 వచనాల్లో 3వ మాట, 28వ వచనంలో 5వ మాట, 30వ వచనంలో 6వ మాట. మొత్తం కలిపి 5 మాటలే, 6 మాటలని. 7వ మాట ఎక్కడ ఉందని? 4వ మాట మార్కు సువార్త 15:34, మత్తయి సువార్త 27:46లో ఉంది. 7 మాటలు మీరు కంఠస్థం చేస్తే బాగా మీకు పాఠం అనేది బాగా అర్థమవుతుంది. సిలువలో పలికిన 7 మాటల వివరణ. చాలామంది ఏం చెప్తారంటే, నోహని ఏమంటారు? అందరూ నీతిమంతుడు అంటారు. కానీ కొంతమంది పాటలు రాసేటప్పుడు నోహని తాత అంటున్నారు, నోహు భార్యని ఏమంటారు తర్వాత? మా అమ్మ అంటారు. ఆదాముని ఏమంటారు తర్వాత? తాత అంటారు, మా అమ్మ అంటారు. యేసుక్రీస్తుని ఏమంటున్నారు? ఇదే కోవలోకి వెళ్ళి అన్నయ్య అంటున్నారు. ఇది వాళ్ళ యొక్క ఇమేజ్ని మనం తగ్గించడం. ఎప్పుడు కూడా అలా మనం పిలవకూడదు. యేసుక్రీస్తుని అన్నయ్య అని ఎప్పుడు కూడా పిలవకూడదు. వాని విలువ తగ్గించినట్లుగా అవుతుంది. చాలామందిని యేసుక్రీస్తుని కూడా యేసు 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 అని ఏకవచనం సంభవిస్తారు. బైబిల్ ఎందుకు రాయబడిందంటే అప్పటి కాలంలో ఉన్నవాళ్ళు అలా పిలిచేవాళ్ళు. ఆయన తోటి మనుషుడిగా ఆయన భావించేవాళ్ళు. వడ్రంగి వాని కుమారుడు కాదా అనేవాళ్ళు. ఈయన సహోదరులు మనతో లేరా అనేవాళ్ళు. ఈయన అక్క చెల్లెలు మనతోనే ఉన్నారా అనేవాళ్ళు. అందుకనే పేరు పెట్టి పిలిచేవారు. మనం అలా పిలవకూడదు. ఏమన్నా అంటే
మనందరి రక్షకుడు దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అనే పిలవాలి. ఆయన శిలువలో పలికిన 7 మాటల్లో విభజన చేసుకుందాం మనం. మొదటి మాట ఎవరితో మాట్లాడాడు? మొదటి మాట ఎవరితో మాట్లాడాడు? దేవునితో మాట్లాడాడు. రెండో మాట ఎవరితో మాట్లాడాడు? సిలువ వేయబడిన నీతిమంతునిగా మారిన దొంగతో, అంటే మార్పు చెందిన దొంగతో. రెండోది దేవునితో, తండ్రితో. రెండో మాట మార్పు చెందిన దొంగతో. మూడో మాట తన తల్లితో, యోహానుతో. మళ్ళీ నాలుగో మాట నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని తండ్రితో మాట్లాడాడు. ఐదో మాట దప్పికొనిచున్నాను. ఆరో మాట సమాప్తమైనది. దప్పికొనిచున్నాను, సమాప్తమైనది ఎవరితో మాట్లాడింది అక్కడ లేదు మనకి. ఏడో మాట తండ్రితో. ఇప్పుడు 7 మాటల విభజన మనం చేసుకుంటే మొత్తం 7 మాటలు 2 భాగాలు. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో పలికిన 7 మాటలు మనం విభజన చేసుకుంటే మొత్తం 2 భాగాలు. మొదటి భాగంలో మొదటి 3 మాటలు, రెండో భాగంలో తర్వాత 4 మాటలు. మొదటి మాటలు 3 ఏంటి చెప్పండి? 1, 2, 3. రెండో భాగంలో తర్వాత 4, 5, 6, 7. మొదటి భాగంలో ఉన్న మొదటి 3 మాటలు ఇతరులతో మాట్లాడినవి, ఇతరుల కొరకు మాట్లాడినవి, ఇతరులను ఉద్దేశించి మాట్లాడినవి. 7 మాటల విభజనలో 2 భాగాలు చేసుకుంటే మొదటి భాగంలో 3 మాటలు, రెండో భాగంలో 4 మాటలు వచ్చినాయి. మొదటి భాగంలో 3 మాటలని మనం చూసుకుంటే ఇవి ఇతరులతో మాట్లాడినవి, ఇతరుల కొరకు మాట్లాడినవి, ఇతరులను ఉద్దేశించి మాట్లాడినవి. రెండో భాగంలో తర్వాత 4 మాటలు తన కోసం మాట్లాడిన మాటలు. విభజన అర్థమైంది మీకు? 7 మాటలు, మొదటి 3 మాటలు ఒక భాగము, తర్వాత 4 మాటలు రెండో భాగం. మొదటి 3 మాటలు మొదటి భాగం ఇతరుల కోసం, ఇతరుల కొరకు, ఇతరులను ఉద్దేశించి మాట్లాడినవి. తర్వాత 4 మాటలు తన కొరకు మాట్లాడినవి. ఇతరుల కొరకు, ఇతరులను ఉద్దేశించి పలికిన మాటలు ఏంటంటే సిలువ వేస్తున్న వారి కొరకు 1, మారిన సిలువలో దొంగతో 1, తల్లిని ఉద్దేశించి 1. మొదటి 3 మాటలు ఎవరితో మాట్లాడాడు? మొదటిది సిలువ వేస్తున్న వారి కొరకు మాట్లాడాడు, మారిన సిలువలో దొంగతో మాట్లాడాడు, తల్లిని ఉద్దేశించి మాట్లాడాడు. మరి తన కొరకు మాట్లాడిన మాటలు ఏంటంటే దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి, దప్పికొనుచున్నాను, సమాప్తమైనది, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. అర్థమైందా గ్రంథ విభజన? ఓకే. ఇంకా స్థూలంగా చూస్తే 7 మాటల్లో 3 మాటల నుంచి 4 మాటలు ఎవరితో మాట్లాడినట్టుగా ఉంది? 7 మాటలు. 7 మాటల్లో ఎన్ని మాటలు ఎక్కువగా ఒకరితో మాట్లాడాడు? మొదటి మాట, చివరి మాట, మధ్యలో మాట, మొత్తం ఎన్ని మాటలు? తండ్రితో మాట్లాడిన మాటలు. మొదటి మాట, చివరి మాట, మధ్యలో మాట ఏంటి చెప్పండి? మళ్ళీ ఒకసారి చెప్తారా? 7 మాటలు ఎవరెవరి గురించి మాట్లాడాడు? మొదటి మాట తండ్రితో, వీరిని క్షమించుము. రెండోది దొంగతో, మూడోది అమ్మతో, నాలుగోది తండ్రితో, చెయ్యి ఎందుకు విడిచిపెడుతున్నావు అన్నాడు. ఐదోది దప్పుకొనిచున్నాను, సమాప్తమైనది, తండ్రి నా ఆత్మని అప్పగించు. అంటే 7 మాటలు ఎన్ని మాటలు దేవుడితో మాట్లాడాడంటే? 3, 4? మళ్ళీ చెప్పనా? తండ్రితో వీరేం చేస్తున్నారు, వీరికి క్షమించు. దొంగతో నేడు నువ్వు నాతో పరదేశంలో ఉందువు. తల్లితో ఇదిగో నీ కుమారుడు. 3వ మాట ఏంటంటే, 4వ మాట ఏంటంటే దేవా నన్ను ఎందుకు చేయి విడిస్తామని తండ్రితో అన్నాడు. ఆకలిగా దప్పుకొనిచున్నాను, సమాప్తమైనది, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. దేవుడితో మాట్లాడిన మాటలు ఎన్నిటిలో? 3. మొదటి మాట, చివరి మాట, 4వ మాట. గుర్తుంచుకోండి, మొదటి మాట, చివరి మాట, సెంటర్ మాట. అవునా కదా? మొదటి మాట, చివరి మాట, మధ్యలో మాట. ఈ 3 మాటలు, 7 మాటల్లో 3 మాటలు ఎవరితో మాట్లాడాడంటే తండ్రితో మాట్లాడాడు. అంటే అంత కష్టంలో మరణానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఎవరితో మాట్లాడాడంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవునితో మాట్లాడు. దేవునితో మాట్లాడడం అంటే ఏంటో చిన్నపిల్లల పాట మీకు తెలుసు. దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన. అంత కష్టంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవునికి ప్రార్థన చేయటం అనేది
జరిగింది. మాట్లాడడము అంటే ప్రార్థన అంటారు. కాబట్టి మన యొక్క భక్తి జీవితానికి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. దేవునితో మాట్లాడాలంటే చెయ్యాలి ప్రార్థన. అందుకని బైబిల్ గ్రంథం మనకి ఏం రాయబడింది? ఎడతెగక చేయాలి ప్రార్థన. 7 మాటలు 2 భాగాలు. ఇతరుల కొరకు ఇతరులను ఉద్దేశించి పలికిన మొదటి 3 మాటలు, తన కొరకు పలికిన 4 మాటలు. చాలా మంది 66 పుస్తకాలు అవసరం లేదు మనకి, 7 మాటలు ఉంటే చాలు అంటారు. కొంతమంది 7 మాటలు కాదు 66 పుస్తకాల్లో అన్నీ కావాలంటారు. మరి ఏం కావాలంటే బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఉన్న ప్రతి మాట మనకు అవసరమే. యేసుక్రీస్తు ప్రభువుల వారి సిలువలో చివరిలో పలికిన 7 మాటలు ఇంకా అవసరం. కాబట్టి వీటి గురించిన వివరణ మన అందరికి కూడా తెలియాలి. మూడోది ఏం చెప్తానని చెప్పాను? పార్ట్ 1లో యేసుక్రీస్తు వారిని సిలువే ఎందుకు వేశారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువే ఎందుకు వేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన 7 మాటలు మనం నేర్చుకుంటున్నాం. దాంట్లో మొదటి భాగంలో పరిచయం అయిపోయింది, 7 మాటల విభజన అయిపోయింది. మూడోది ఏంటంటే సిలువనే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు వేశారు. ఎక్కువగా మాట్లాడితే సిలువ దండన ఎందుకు వేశారు. సిలువ దండన అసలు ఎవరికి వేస్తారు? సిలువ అనేది సన్మానమా దండన? దండన. మరి సిలువ దండన ఎవరికి వేస్తారు? మీరు పాత నిబంధన గ్రంథం మొత్తం చదివితే ఎక్కడ కూడా దేవుడి కోపం వచ్చి ఎవరిని కూడా సిలువేసినట్టు ఉండదు. మోషే గారి కోపం వచ్చి ఎవరిని సిలువేసినట్టు ఉండదు. ప్రజలకు కోపం వచ్చి ఎవరిని సిలువేసినట్టు ఉండదు. ఏం చేసేవాళ్ళు? ఒకవేళ మనిషికి మరణానికి అంత కారకమైన పాపం చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు యూదులు? సిలువ దండన అనేది యూదుల ఆచారం కాదు, రోమీల ఆచారం కాదు. అలా అని మనం ఎలా చెప్పగలమంటే, మరి ఇది ఎవరి ఆచారం కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఇది ఎవరి శిక్షాస్మృతితో కూడా ముందు తెలుసుకుందాం. మొదట యూదుల శిక్షాస్మృతి మనం తెలుసుకుందాం. యూదులన్నా ఇజ్రాయేలీలన్నా కలిపి ఇజ్రాయేలీల తర్వాత ఇజ్రాయేలీలుగా విడిపోయారు. వీళ్ళ శిక్షాస్మృతి ఏంటంటే, తప్పు చేస్తే మరణదండన ఎలా ఉంటుందంటే రాళ్ళు రువ్వి చంపటం. మోషే ధర్మశాస్త్రంలో ఇది ఉంది. పాత నిబంధనలో విశ్రాంతి దినమున పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళాడని సమాజం అంతటికి ఎదురుకు తీసుకొచ్చి వాడిని రాళ్లతో కొట్టి చంపటం అనేది జరిగింది. ఆహాబు రాజు నాబోతు పొలం కావాలనుకున్నప్పుడు యెజెబెల్ ఏం చేసిందంటే నేరం మోపించి రాళ్లతో కొట్టి చంపించింది. వ్యభిచార మందు పట్టబడిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న కాలంలో తీసుకొచ్చి ఈతని మా ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపబడిన రాళ్ళు చేత పట్టుకున్నారు. అంటే యూదుల శిక్షాస్మృతి ఏంటంటే రాళ్లతో కొట్టి చంపాలి, మరణమునకు తగిన నేరం. మరి పౌలుని కూడా రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అనుకుని బయటికి ఈడ్ చేయడం అనేది జరిగింది. మీకు తెలుసు స్టెఫన్ని దేంతో కొట్టి చంపేశారంటే రాళ్లతో కొట్టి చంపడం అనేది జరిగింది. యూదుల ఇజ్రాయేలీల శిక్షాస్మృతి కాదు. యూదులు ఇజ్రాయేలు శిక్షాస్మృతి ఏంటంటే మరణమునకు తగిన నేరం ఎవరైనా చేస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపటం. ఇది ఓకేనా? రాళ్లతో కొట్టి ఎవరిని చంపేవాళ్ళు అంటే యూదుల శిక్షాస్మృతి ఏంటంటే, యూదుల లేదా ఇజ్రాయేల్ శిక్షాస్మృతి ఏంటంటే రాళ్లతో కొట్టి చంపడం. మరి యేసుక్రీస్తుని సిలువ ఎందుకు వేశారు? వాళ్ళ శిక్షాస్మృతిలో ఇది లేదు కదా. సరే, రోమీయులు ఉన్నారు. ఆ కాలంలో ఎవరున్నారంటే రాజు, రోమా గవర్నర్, పిలాతు వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళు రోమీయుల శిక్షాస్మృతి ఏంటంటే శిరచ్ఛేదనం. ఒక మనిషిని మరణానికి తగిన నేరం చేసినప్పుడు అతన్ని ఎలా చంపేసేవాళ్ళు అంటే ఖడ్గంతో శిరచ్ఛేదనం అంటారు దీన్ని. శిరచ్ఛేదనం. మరణమునికి తగిన నేరం వారి చట్టం ప్రకారం చేస్తే వారిని శిరచ్ఛేదనం చేస్తారు. ఇది రోమీల శిక్షాస్మృతి. బాప్తిస్మ ఇచ్చి యోహాను తల కావాలని అడిగింది ఎవరు? హెరోదియా కూతురు తల ఎందుకు కావాలందంటే ఆనాటి కాలంలో శిక్షాస్మృతి ఏంటంటే చంపటం అంటే అర్థం ఏంటంటే మొండెం నుంచి తలను వేరు చేయటం. అందుకే నేను తల కావాలంది, ప్రాణం అడగల, చంపేమని అడగల, తల కావాలని అడిగింది. తల కావాలంటే అర్థం ఏంటంటే చంపేయాలని అర్థం. హేరోదు భార్యతో నువ్వు చేస్తున్న తప్పు అన్నాడని తన కుమార్తెతో నాట్యం చేయించి తలగడిగించింది. ఇది రోమీయుల శిక్షాస్మృతి. చంపేయాలి అంటే ఏం చేయాలి? శిరచ్ఛేదనం చేయాలి. యాకోబు గారిని ఏం చేశారంటే ఖడ్గంతో
చంపేస్తారు. ఖడ్గంతో చంపడం అంటే అర్థం ఏంటంటే తల తీయడం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 2వ వచనం 1వ వచనంలో ఈ విషయాలన్నీ మీకు ఉంటాయి. హేరోదు రోమా చక్రవర్తి శిక్షాస్మృతి ఏంటంటే శిరచ్ఛేదనం. మరి యేసుని శిరచ్ఛేదనం చేయలేదు, రాళ్ళతో కొట్టి కూడా చంపలేదు. మరి సిలువ ఎందుకు వేశారు? అసలు సిలువ దండన అనేది ఎక్కడ ప్రారంభమైందంటే చరిత్రలోకి వెళ్ళి మనం చూస్తే గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు కదండి, ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవాలని, ఎన్నో రాజ్యాలను హస్తగతం చేసుకోవాలని యుద్ధం చేస్తూ ఉండగా తూరు అనే శత్రు రాజులు సుమారు 250 మందికి ఎదిరించారు. ఈయన తూరు దేశపు రాజులు 250 మందిని ఏం చేశారంటే వాళ్ళకి అలెగ్జాండర్ చక్రవర్తి గ్రీకు చక్రవర్తి చేసిన శిక్ష ఏంటంటే సిలువ దండన. ఆ 250 మందికి ఏం చేశాడంటే ఈయన సిలువేసి చంపేశాడంట. ఇప్పుడు చెప్పండి, ఎవరి శిక్షాస్మృతి ఇది? గ్రీకుల శిక్షాస్మృతి. అయినప్పటికీ రోమీయులు యేసుక్రీస్తు సిలువ ఎందుకు వేశారు? రోమా చట్టంలో లేదు, యూదుల చట్టంలో లేదు, గ్రీకుల చట్టంలో ఉంది. శిక్ష వేసేవాళ్ళేమో యూదులు, రోమీయులు. మరి సిలువ దండన ఎందుకు వేశారు? రోమా పరిపాలనలో, రోమా ప్రభుత్వంలో ఉన్న చట్టం ఏంటంటే ప్రభుత్వం మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళకి ఏ శిక్ష వేసేవాళ్ళు అంటే సిలువ దండన వేసేవాళ్ళు. కానీ అతడు రోమీయుడు అయితే వేసేవాళ్ళు కాదు. అతడు ఒకవేళ రోమీయుడు అనుకోండి, అతనికి సిలువ దండన వేయరు. రోమీయులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే, తర్వాత బానిసలకు, వీళ్ళిద్దరికి ఏం శిక్ష వేసేవాళ్ళు అంటే రోమా ప్రభుత్వం సిలువ దండన రోమీయులకు వేయరు. మళ్ళీ వాళ్ళ ప్రజలకు మాత్రం సిలువ దండన అనేది వేయరు. రోమీయుల శిక్షాస్మృతిలో సిలువ దండన లేదు. కానీ రోమీయులు కాని వారికి, తిరుగుబాటుదారులకు, బానిసలకు వేసే శిక్ష ఈ సిలువ దండన. రోమీయుల పౌరులకు మాత్రం సిలువ దండన వేయరు. మరి యేసుని తీసుకుని రాగానే చంపడానికి సిలువ వేయండి అని కేకలు వేసినప్పుడు రాజుగారు కంగారు వచ్చిందంట. ఇదేంటి సిలువ వేయమంటారు? అసలు ఇతను ఎవడో, రోమీయుడా, యూదుడా, అన్యుడా, లేదా బానిస, ఏమీ తెలియకుండా ఆ శిక్ష వేయాలంటే చాలా నేరంగా పరిగణిస్తారు. అంటే వాళ్ళ రోమీయుల శిక్షాస్మృతిలో రోమీయులు ఏం చేయకూడదు అంటే సిలువ దండన అనేది వేయకూడదు. ఏం వేయాలి అంటే తల తీసేయాలి అంతే. అంటే బానిసలకు, ప్రభుత్వం మీద తిరుగుబాటుదారులకు మాత్రమే వేయాలి. ఇతని మీద మీరు చేసిన నేరారోపణ ఏంటని అడుగుతాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనంలో ఈ వివరణ అంతా కూడా మీకు ఉంటుంది. యూదుడైతే సిలువ వేయకూడదు, రోమీయుడైనా సిలువ వేయకూడదు. మరి ఏ రీతిగా మీరు సిలువ వేయమంటున్నారు అని అప్పుడు ప్రజలను అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే బానిసలకు, తిరుగుబాటుదారులకు మాత్రమే సిలువ దండన వేస్తారని మాకు తెలుసు. మేము ఇతని మీద మోపే నేరం ఏంటంటే ఇతను తిరుగుబాటుదారుడు, కైసరుకు పన్ను ఇవ్వద్దు అంటున్నాడు. పన్ను కట్టలేదు ఆయన? కట్టినప్పటికీ పన్ను ఇవ్వద్దు అంటున్నాడు. నేను రాజుని అంటున్నాడు, నేను దేవుని కుమారుడిని అంటున్నాడు. కాబట్టి 60% ఈరోజు ప్రభుత్వాలు నడవాలంటే దేని మీద నడుస్తాయి అంటే పన్నుల మీదే. ఈరోజు మద్యం దుకాణాలు మూసేస్తే ప్రభుత్వం దెబ్బ పప్పు కూలిపోతుంది. ట్యాక్సుల మీదే నడుస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్యాక్సులు ఇవ్వద్దు అంటున్నాడు, పన్ను కట్టవద్దు అంటున్నాడు. ఇతను తిరుగుబాటుదారుడు. పన్ను ఎగవేతదారుల్ని చాలా స్ట్రిక్ట్గా చూస్తుందండి ప్రభుత్వం. పన్ను ఎగవేశాడు అంటే వాడికి వేసే ఫైన్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఒక పెద్ద నేరం అనమాట. రెండోది ఏంటంటే దేవుడిని అంటున్నాడు, దేవుని కుమారుడిని అంటున్నాడు. నేను తప్ప మాకు వేరొక దేవుడు లేడని మా గ్రంథంలో ఉంది. ఈయన నేను దేవుడిని అంటున్నాడు, దేవునితో సమానంగా చూసుకుంటున్నాడు, దేవుని కుమారుణ్ణి అంటున్నాడు, దేవునికి సాటిగా ఇతన్ని చూసుకుంటున్నాడని దైవికంగా నేరం మోపారు. ప్రభుత్వ పరంగా కూడా నేరం మోపారు. దైవికంగా నేరం మోపారు, ప్రభుత్వ పరంగా నేరం మోపి సిలువ దండను వేయండి నీకు పన్ను వద్దు అంటున్నాడు. ప్రభుత్వానికి తిరుగుబాటుదారుడు, దేవుణ్ణి అంటున్నాడు, దేవుని కుమారుణ్ణి అంటున్నాడు. దైవికంగా కూడా ఇతను నేరం చేశాడు. కాబట్టి సిలువ దండన ఎందుకు వేయాలో అర్థమైందా రాజుగారని రాజుగారు చెప్పడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు సిలువ ఎందుకు వేశారండి? ఇప్పుడు తిరుగుబాటుదారుడిగా అతన్ని చూపించి దేవునిని కూడా దైవికంగా కూడా ఇతను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మరియు ఇంకోటి ఏం చేస్తున్నాడంటే
ఇది రాజుగారికి కూడా వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఇతను తిరుగుబాటుదారుడు. దేవునికి తిరుగుబాటుదారుడు, రాజుగారికి కూడా తిరుగుబాటు. మీరు ఎలాగే ఊరుకుంటే భవిష్యత్తులో ఇతనే రాజు అవ్వచ్చు. అందుకే ఆ రాజు శిక్ష విధించే ఆయన ఏమంటాడంటే, నువ్వు రాజువా అని అడుగుతాడు. ఎవరు చెప్పారు? ఈ ప్రజలు ఆయన కంప్లైంట్ చేశారు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ వెళ్ళి రాజుని అంటున్నాడు అని చెప్తే ఈయన అడిగాడు, రాజువా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు ఈయన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువే ఎందుకు వేశారు? యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువే ఎందుకు వేశారంటే ఆయన యూదుడైతే రాళ్ళతో కూడా చంపేవాళ్ళు, రోమీయుడైతే శిరచ్ఛేదనం చేసేవాళ్ళు, మరణానికి తగిన నేరం అయితే. కానీ ఈయన్ని ఎలా చూపించారంటే ఒక తిరుగుబాటుదారుడిగా ప్రభుత్వానికి చూపించి తిరుగుబాటుదారులకు వేసే శిక్షను వాళ్ళకి వేయటం అనేది జరిగింది. ఆయనతో పాటు కూడా ఇద్దరు దొంగలు సిలువేశారు. వాళ్ళిద్దరు రోమీలు కాదు, వాళ్ళు దొంగతనాలు చేస్తూ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే వాళ్ళ కింద వాళ్ళు లెక్కగట్టి నేరాలు. అదే దొంగలిద్దరు రోమీలు అయితే మళ్ళీ వాళ్ళకి సిలువేయరు, శిరచ్ఛేదనం చేస్తారు. రోమీలు కాదు వాళ్ళిద్దరు కూడా, వాళ్ళందరూ ముగ్గురికి కలిపి సిలువేయడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని సిలువ ఎందుకు వేశారు అంటే తిరుగుబాటుదారుడిగా, ప్రభుత్వానికి తిరుగుబాటుదారుగా ఆయన్ని చూపించి సిలువ వేయడం అనేది జరిగింది. ఇది పరిచయ భాగం. మొదటి భాగంలో ఏం నేర్చుకున్నట్టే మనం 7 మాటల పరిచయము, 7 మాటల విభజన, మరియు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువే ఎందుకు వేశారు. పార్ట్ 2 అండి. బాగా కావ్య రావట్లేదు ఇంకా.